ఒకప్పుడు వర్సటైల్ హీరోగా ఒక వెలుగు వెలిగిన శర్వానంద్ ఇప్పుడు సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చార్మింగ్ స్టార్ సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సంపత్ నంది శర్వానంద్ సినిమా అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. శర్వానంద్ ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఒక్క హిట్ కొట్టేందుకు చాలా కష్టపడుతున్నారు. ఆ మధ్యలో ఒకే ఒక్క జీవితం అని ఓ క్లాస్ కూల్ చిత్రంతో వచ్చాడు. అదొక్కటే శర్వాకి కాస్త ఉపశమనం కలిగింది. అది మినహా ఏ సినిమా కూడా శర్వానంద్ కి కలిసి రాలేదు. ఇక ఇప్పుడు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు శర్వానంద్. ఇక అలాంటి శర్వానంద్ ఇప్పుడు సంపత్ నందితో కలిసి సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన లుక్ ఫైనల్ చేశాడు దర్శకుడు. సంపత్ నంది కూడా ఓ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. రీసెంట్ గా సంపత్ నంది ఓదలా 2 అంటూ వచ్చాడు. కానీ అది ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది. ఆ చిత్రానికి మినిమం వసూళ్లు కూడా వచ్చినట్టుగా కనిపించడం లేదు. చివరిగా 6 కోట్ల గ్రాస్ వచ్చిందంటూ ప్రకటించి సక్సెస్ మీట్ నిర్వహించుకున్నట్టున్నారు. కానీ ఓదలా 2 మాత్రం విపరీతమైన నష్టాల్ని తెచ్చినట్టుగా సమాచారం. ఈ మూవీ రిలీజ్ కు ముందే బ్రేక్ ఈవెన్ అయిందని సంపత్ నంది అయితే గొప్పగా చెప్పుకున్నాడు. మరి ఈసారి సంపత్ నంది ఏ విధమైన కథతో వస్తున్నాడో అని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మొదలైంది.